నాకు ఒక బిడ్డ ఉన్నాడు. వెంటనే మరో బిడ్డ వద్దనుకుంటున్నాం. కుటుంబ నియంత్రణ పద్ధతులు వేటిని పాటించాలన్నా వాటి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని భయంగా ఉంది. అందుకని మా వారు వీర్యస్ఖలనం జరిగే సమయానికి అంగాన్ని బయటికి తీసేస్తారు. బయటే వీర్యం పడేస్తారు. అలా చేయడం వల్ల వారికి ఎలాగున్నా నాకు మాత్రం ఆ సమయంలో చాలా అసంతృప్తి కలుగుతోంది. ఒక్కోసారి కామాన్ని తట్టుకోలేక తలలో నరాలు పగిలిపోయినంత బాధ కలుగుతోంది. మరి నేనేం చేయాలి? అది ఇలాగా రతి ఉపశమన పద్ధతి అంటారన్నమాట. అది కూడా ఏదో ఎప్పుడో ఒకసారి రెండుసార్లు అయితే చేయొచ్చు, కానీ రొటీన్గా మాత్రం ఈ కాయిటస్ ఇంటరప్టస్ అనే పద్ధతి కరెక్ట్ కాదు. కాయిటస్ ఇంటరప్ట్ సెక్స్ చేస్తూ వీర్యం పడబోయే టైంకి బయట తీసేసి వీర్యం బయట కలిపేట చేయడం, అది కూడా ఒక్కోసారి సక్సెస్ అవ్వండి. వాళ్ళు కూడా మగవాడు కూడా వీర్యం పడిపోతున్నాడు, ఇంకా తీయలేడు, గట్టిగా లోపడాలి, నొక్కి పెట్టాలని అనిపిస్తున్నాడు. ఏమిలే చూద్దాం అని కొంత మగవాళ్ళు తీద్దాం కూడా అనుకుని పురుషం బయట తీయలేక వీర్యం వదిలేస్తారు. అంటే కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి పెద్దానికి ఏదో డిఫెక్ట్స్ ఉన్నాయి, బాధలు ఉన్నాయి అనుకుంటే తప్పండి. చక్కగా సేఫెస్ట్ లూప్స్ ఉన్నాయి. ఒకసారి లూప్ వేయించుకుంటే ఏ బాధ లేక లోపల ఉందని తెలియదు. ఆ రంగం 3-5 సంవత్సరాలు చక్కగా ఉంచుకోవచ్చు. మరి గ్యాప్ ఇవ్వడం కోసమే కదా, ఒక బిడ్డ గ్యాప్ ఇవ్వడం, లేకపోతే మొదటి ప్రెగ్నెన్సీ రాకుండా 2 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యాప్ ఇవ్వడం కోసం వేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత లూప్స్ ఎంత సేఫెస్ట్ వచ్చేసాయంటే, మొదటి బిడ్డే పుట్టకుండా ముందే జాగ్రత్త కోసం ఫస్ట్ బిడ్డ కొంచెం డిలే చేద్దాం, మొట్టమొదటి బిడ్డ త్వరగా పుట్టకుండా ఆపుదాం, వెంటనే పిల్లలు వద్దప్పుడు పెళ్ళోగా లూప్ ఎంచుకోవచ్చు, పెళ్ళి కాకముందు ఎంచుకోవచ్చు. అంత సేఫెస్ట్ లూప్స్ వచ్చేసాయి. మీ డాక్టర్ గారు అడిగితే మీ డాక్టర్ చెప్తారు ఏ లూప్ ఎంచుకోవాలి, లూప్ ఎంచుకోవాలి. అంచేత ఏవో లేనిపోయిన ఇప్పుడు జరుగుతుందంటే చాలామందికి సరైన నాలెడ్జ్ లేకుండా ముందే ఊహించేసుకుంటారు. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల నష్టాలు ఉన్నాయి, ఎవడెవడో చెప్పినవి తినేస్తారు. అది కరెక్ట్, నాట్ కరెక్ట్. అది దాన్ని ఏం చేయాలంటే తెలుసుకో. డాక్టర్ గారు నేను కుటుంబ పాటిద్దాం ఉంటున్నాను, నేను ఇలా అనుకుంటున్నాను, అనుమానం మీ భయం చెప్పండి, పిల్స్ వేసుకొని నాకు ఏదో అయిపోతుందా, లూప్ వేయించుకుని ఇది అవుతుందా కనుక్కోండి. డాక్టర్ చెప్తారు కదా, ఏం శుభ్రంగా లూప్ వేయించుకోవచ్చు, పిల్స్ వాడచ్చు, ఇంకా రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తారు డాక్టర్. మీరు దాంట్లో ఇది అంతేగాని ఈ రకంగా చేయడం మొత్తం తప్పు. ఎందుకంటే అందులో లేడీస్కి మంచి మూడు వచ్చే టైంకి మగవాడు ఆపేస్తే ఇప్పటికే శీఘ్రస్ఖలన సమస్యతో చాలామంది లేడీస్ ఇలాగే అయిపోతారు. నాకు పిచ్చెక్కిపోతుంది మా ఆయనకి వీర్యం పడిపోయాక అంటారు. అందుకని పురుషుని యొక్క సెక్స్ వీక్నెస్ అనండి, లేకపోతే శీఘ్రస్ఖలనం అనండి, లేకపోతే మధ్యలోనే అంగం మెత్తడుకొని తీసుకుంటే అది ఆడవాళ్ళ సమస్య అవుతుంది. ఆడవాళ్ళ సమస్య ఏంటి, వీడికి ఇది వీరు ఏదో పడిపోవచ్చు, త్వరగా పడిపోవచ్చు. మగవాడు శీఘ్రస్ఖలన సమస్య, ఆడదానికి సెక్స్ సమస్య అవుతుంది. వాళ్ళకి తట్టుకోలేకపోతారు. వీళ్ళు సెక్స్ చేయలేరు, అవ్వదు, వీడికి అయిపోతుంది, మెత్తపడిపోతుంది, వీడు చేయలేడు. వాళ్ళకేమో తల పగిలిపోతుంది, ఎందుకంటే మంచి మూడో క్లైమాక్స్ వెళ్ళిపోతుంది. ఇక తిప్పి చచ్చిపోతారు అంతో కనుక. ఇది నిజంగా వాళ్ళు ఎక్సైట్ అయితే. కానీ చాలామంది లేడీస్ మగవాడు శీఘ్రస్ఖలనం అయితే ఇంక వాళ్ళ మనసును చంపేసుకుంటారు వాళ్ళు. సరేలే మా ఆయన ఇంతే కదా, నేను ఎక్సైట్ కాకూడదు అనుకుని కామం చెలరకుండా అనిచేసుకుంటారు. ఇంతే నా గతి, ఇంతే నాకు ఇంతే అనుకుని మొదట్లోనే దాన్ని పెంచుకోకుండా ఆపేస్తారు. ఇట్స్ నాట్ కరెక్ట్. సెక్స్ అంటే ఇద్దరు చక్కగా ఎంజాయ్ చేయాలి, మ్యాక్సిమం ఆ సుఖాన్ని పొందాలి. అది సెక్స్లో పొందే సుఖం దాన్ని మించే సుఖం లేదు. మనసు పడి సెక్స్లో పాల్గొంటే, మనసు పడి సెక్స్లో పాల్గొంటే ఇద్దరు మీ ఒకరికంటే ఒకరు నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలి, నేను నీ కోసం అని అంతా సమర్పించుకున్నట్టు చేసినట్లయితే చెప్పలేని ప్లెషర్ కలుగుతుంది. ఆ ఆనందం సుఖం మాటలు చెప్పేది కాదు. అలాంటప్పుడే శీఘ్రస్ఖలన సమస్య వచ్చినట్లయితే ఆడవాళ్ళు తట్టుకోలేకపోతారు. మొట్టమొదటిలో బాధపడిపోతారు, తర్వాత వాళ్ళు ఫ్రిజిడ్గా మారిపోతారు. మగవాడి శీఘ్రస్ఖలన సమస్య ఆడదానికి ఫ్రిజిడిటీ సమస్య అవుతుంది. రతిలో జడత్వం, చివరికి ఏమవుతుంది, ఇంకేం చేసి స్పందించరు. ఎందుకని మనసు చంపేసుకున్నారు వాళ్ళు. సరే మా ఆయన చేసుకొని, ఆయన కోసంగానే ఉంది, ఆయన చేసుకొని అని ఊరుకుంటారు. ఆ ఊరికేకల్లా వాళ్ళకి ఎక్కలేనటి బాధ కలుగుతుందన్నమాట. అంచేత ఆయన మందులు ఉన్నాయి, ఈరోజు శీఘ్రస్ఖలన చక్కని మందులు ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయి. అది చేయండి, డాక్టర్ వెళ్తే రాసిస్తారు మందులు. ఆ మందులు వాడండి, వాడితే తప్పకుండా కంట్రోల్ అవుతుంది. అంతేకాని ఇలాగ సఫర్ అవ్వదు. ఆ బుర్ర చెరగొట్టు దాన్ని చేసే అవుతుంది. న్యూరోసిస్ అంటాం. న్యూరోసిస్ అంటే ఇక సెక్స్ టైంలో కలిగిన అసంతృప్తి, తర్వాత ట్రెమర్స్ ఇలా వస్తుంటాయి. ఎందుకని ఒక రకమైన ఒక అసంతృప్తి.
తలకాయ నొప్పి, తరచుగా తలనొప్పి ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి అనుకుంటారు. మైగ్రేన్ ఇదివరకు ఎప్పుడు లేదే, పెళ్ళైకి మైగ్రేన్ తలనొప్పి వచ్చింది ఏంటండి మాకు అంటారు. కరెక్ట్గా అసలు ఎప్పుడు లేదు, ఈ పెళ్ళైకి మైగ్రేన్ తలనొప్పి ఎప్పుడు లేదండి, ఇప్పుడు లేదు, నాకు ఏ ప్రాబ్లం లేదు, మరి ఎందుకు వస్తుందో తెలియదు నాకు, దేనికోసం నాకు తెలియదు నాకు అంటారు వాళ్ళు. కానంటే మన వాళ్ళకి హిస్టరీ తీసుకొని సరిగ్గా చేస్తే సెక్స్ లైఫ్ అని తెలుసుకుంటే మాత్రం వాళ్ళకి మగవాడి సెక్స్ సమస్య, ఆడదానికి తలనొప్పికి బాధ, తలనొప్పి, వణుకు, ఈ ట్రెమర్స్, పిచ్చి పిచ్చిగా ఉండడం, ఒక రకం మానసిక వైపరీత్యాలు వస్తాయి వాళ్ళు. అంచేత ఎప్పుడు కూడా ఏదైనా అసంతృప్తి కలిగితే ఏమిటి ముందుగానే డాక్టర్కి వెళ్ళండి, చూపించుకోండి, దాని పరిష్కారం పొందండి. తప్పని పెద్దానికి పరిష్కారాలు ఉన్నాయి, ఆరోగ్యం చేయండి, చేస్తే తప్పు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.